మీ నాన్న పేరు? పార్థసారథి. ఇంతవరకు ఎంతమందిని చంపావు? నేనెవరిని చంపలేదు. రైల్వే క్యాటరింగ్ కాంట్రాక్టర్ చంపలా? చంపలా. పోలీగ్రాఫ్ టెస్ట్ ని బట్టి అతను అబద్ధం చెప్పలేదు సార్. ఈ వైర్లు తీకేసి 10 నిమిషాలు నాకు వదిలేయండి. అన్ని నిజాలు తన్నుకుంటూ వస్తాయి. నన్ను కొట్టేలా ఉన్నారా? వారికి నా గురించి చెప్పరా? పరిస్థితి నీకు వ్యతిరేకంగా ఉంది. చారి, ద్రోహి, నువ్వు కూడానా? చారీ, నువ్వు బయటకు పో. జాగ్రత్త సార్, పడరాని చోట పడితే ప్రాణం పైన పోవచ్చు. పొమ్మంటే నాకేం తెలియదు, నన్ను వదిలేయండి ప్లీజ్. ఎరా నరగదండను పిలుస్తావా? పెద్ద యమధర్మ. మా అన్నయ్యకేంట్రా కుంభీపాకమా? ఎవరు మీ అన్నయ్య? నోటి మీద రాసుకోండి. ఎవరో చేసిన తప్పుకి నన్ను ఎందుకు కొడుతున్నారు? ఇప్పుడు నేను విధిస్తాను నీకు నరకదండన. ఈ దండరికి పేరేంటో తెలుసా? శుచీముఖం. సూదులతో గుచ్చటం. కొరడాతో కొట్టే దండరికి పేరేంటో తెలుసా? విశసనం. దీని పేరే వజ్రఖండం. నన్ను కొట్టే హక్కు మీకు లేదు. ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించడం. హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తే మీ ఉద్యోగం ఊడుతుంది. అసలు నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా. వదలండి, వదలండి, వదలండి. బయటికి వచ్చావురా? పిచ్చి వెదవ అనుకున్నావా నన్ను? నీ తల్లి రేయ్, నీ అప్ప. నేను చేసిన హత్యలకి రామానెందుకు చిత్రవధ చేస్తావు? ఎవరు కొట్టారు సార్? కింద పడ్డారేమిటి? రచ్చగొడుతున్నావా నన్ను? వాడినెందుకురా కొట్టావు? ఇదేమిటి సార్? ముక్కులో వచ్చే రక్తం. ఎవరండి ఈయన పట్టుకుని కొడుతున్నది? అయ్యో సార్. రేయ్, నేనే పెద్ద నటుడిని. నా దగ్గర నటిస్తావా? ప్రాణం తీస్తావా? నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి. నన్ను కాల్చరా? భగవంతుని సాక్షిగా 5 హత్యలు నేను ఎటువంటి తప్పు చేయలేదు. చేసింది నేనే. నన్ను బయటికి పోనివ్వండి సార్. రామాని బయటికి పంపరా. ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని